రక్షణ పొందని వారు రక్షణ పొందుటకును, రక్షించబడిన వారిని రాకడ కొరకు సిద్ధపడటకు సహాయం చేయమని ఈ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మమ్మల్ని చేర్చుకున్న ఈ కుటుంబాన్ని దీవించమని, వారి పరిస్థితులు మీరు ఎరుగుదూ సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, యేసు ప్రభు తన శిష్యులను గూర్చి మాట్లాడుతున్నాడు. తన శిష్యులను గూర్చే కాదు, ఇది మనల్ని గూర్చి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుంది. ఏర్పాటు ఉంది, నియమం ఉంది. రాత్రి మనం చెప్పుకున్నాం, చింతపల్లిపాడు సంఘ స్థాపన దినాన మనం చెప్పుకున్నాం. నియమించేవాడు ప్రభు. మళ్ళీ ఈ మాట చూడండి, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతునే. సువార్థికులుగాను అపోస్తులు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు అనబడిన బండ మీద పునాది వేసి వెళ్ళారు. సంఘము కట్టబడుతూ ఉంది. ఇప్పుడు సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు ఉన్నారు. వారిని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటాం మాత్రమే కాదు, నియమించాడు. దేనికి నియమించాడో రాత్రి చెప్పుకున్నాం. కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు. ఎందుకో కూడా అక్కడే ఉంది. నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రికలో ఆ మాట వ్రాయబడి ఉంది. ఎందుకు? మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వం గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. అందుకనే గలతీ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. కాబట్టి రక్షించబడిన సహోదరులారా, సహోదరులారా, మనమందరం కూడా మనము నమ్మిన ప్రభు యొక్క సారూప్యములోకి రావాలా, సంపూర్ణ పురుషులము కావాలా. ఆ పురుషత్వంలో మనం ప్రభు కొరకు ఫలించేవారుగా ఉండాలి. దాని కొరకు ఆయన మనల్ని నియమించాడు. నన్ను మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వాళ్ళని కొన్ని పనులు నియమించాడు. 17వ వచనం, ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ మాట గమనించండి. ప్రభువు సారిసారికి ఈ మాట అంటున్నాడు. 13వ అధ్యాయం 34వ వచనం, 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. గమనించారా? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని ఒకరినొకరు ప్రేమించుకునే సంగతి జరిగిన 2 అధ్యాయాల్లో మనకు చెప్తూ వచ్చాడు.
ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా మరి ఒకసారి చెప్తున్నాడు, మరి ఒకసారి ఏమని, మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే ఆజ్ఞ. ప్రేమించుకుందాంలే కాదు, ప్రేమించాలి. అది ప్రభు ఆజ్ఞ. మారు మనసు ఎలా ఆజ్ఞో, బాప్తిసం ఎలా ఆజ్ఞో, ఆరాధన ఎలా ఆజ్ఞో, ప్రభు కానుకలు సమర్పించడం ఎలాగాగునో, ప్రభువుకు సాక్షులుగా జీవించడం ఎలాగాగునో, ఒకరినొకరు ప్రేమించడం కూడా ఆజ్ఞ. గమనించారా? ఇవన్నీ కొత్త నిబంధన ఆజ్ఞలు. కాబట్టి అలాగా మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించారని మీరు అడుగుదురు. ఏమండి, మేము సువార్త ప్రకటిస్తున్నామండి, మమ్మల్ని అవమానం చేస్తున్నారండి, ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మత మార్పిడి అని చెప్పి చెరసాలలో కూడా వేస్తున్నారండి, అది కూడా ఇది జీవిత ఖైదాగా కూడా దాన్ని హెచ్చిస్తున్నారండి. ఈ విధంగా చెప్తాం మనం. నిజమే. ఎందుకో తెలుసా? అది లోకం. ఒక అతడు అన్నాడు, తండ్రికి విరోధమైనది లోకం, క్రీస్తుకు విరోధమైనది అపవాది అని చెప్పుకుంటా వచ్చి, అపవాది ఆత్మకు విరోధమైనది అపవాది క్రియలు, లేకపోతే అపవాది చేష్టలు, ఇలాగా చెప్తున్నాడు. కాబట్టి లోకం అనేది దేవునికే విరోధమైనది, మనకే కాదు. కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు కదా, నేను మిమ్మల్ని లోకంలోంచి ఏర్పరచుకున్నాను కదా, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకంలో నుంచి మనం ప్రత్యేకపరచబడ్డాం, దేవుని కొరకు ఏర్పరచబడిన వంశముగా చేయబడ్డాం, కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకు? తన క్రియలు చెడ్డవని. తన క్రియలు చెడ్డవి, మనవి మంచి క్రియలని. కయ్యూను ఎందుకు చంపాడు హేబేలును? తన క్రియలు చెడ్డవని కదా, తన క్రియలు చెడ్డవని. సహోదరులారా, దేవుడు అప్పుడే అన్నాడు, హేబేలు కయ్యూను సత్క్రియ చేయని ఎడల, క్రియలు లేవు నీలో, మంచి పనులు లేవు అని కయ్యూను హెచ్చరించాడు దేవుడు. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. యజమానుడు గొప్పవాడు, మనమందరము దాసులమే. భక్తులు ప్రతి ఒక్కళ్ళు తమ పత్రిక రాసేటప్పుడు ఏమన్నారు? క్రీస్తు దాసుడని. యోధా, యాకోబు, వీళ్ళందరూ ఏం రాశారు? యేసుక్రీస్తు దాసుడు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు, క్రీస్తు యేసు దాసుడవైతే శ్రమపడు ప్రభు కొరకై ధన్యుడవు. సోదరుడా నీవు దాసుడవా, ఎవరికి నీవు దాసుడవు. లోకులు నన్ను హింసించినడలా మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట గైకొన్నేళ్ళ మీ మాట గైకొంటారు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తం ఇవన్నీ మీకు చేయుదురు. ఎందుకు లోకం మనల్ని ద్వేషిస్తుంది? యేసు ప్రభువు నమ్ముకున్నందుకు, పాపములో ఉన్నప్పుడు అప్పుడు ద్వేషించదు. తాగుబోతులుగా ఉన్నప్పుడు
అప్పుడు ద్వేషించదు. వ్యభిచారులుగా ఉంటే అప్పుడు ద్వేషించదు. దొంగలుగా ఉంటే అప్పుడు ద్వేషించదు. కానీ ఎప్పుడు ద్వేషిస్తుంది? యేసు ప్రభువుని నమ్ముకుంటే. యేసు ప్రభువుని నమ్ముకుంటే ద్వేషిస్తుంది, హింసిస్తుంది. సహోదరులారా, ఆ విధముగా 23వ వచనం చూడండి, లేక 21. వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనక, అంటే తండ్రిని ఎరుగరు, నా నామము నిమిత్తం ఇవన్నీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండినెడల వారికి పాపము లేకపోవు. కానీ నేను వచ్చాను ఎందుకు? వాళ్ళకి పాపం అంటే ఏందో చెప్పడానికి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాపం అంటే ఇది, ఆ పాపానికి శిక్ష ఉందని చెప్పింది. కానీ నేనేం చెప్తున్నాను? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్తున్నాను నేను? పాపం అంటే ఇది నిజమే, కానీ దానికి పాప క్షమాపణ కూడా ఉందని చెప్తున్నాను అన్నాడు. పాప క్షమాపణ ఉందని చెప్తున్నాను అన్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నేను వచ్చి వారికి బోధింపకుండినెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష్టలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడనూ చేయని కార్యములు నేను వారి మధ్యలో చేయకుండినెడల వారికి పాపము లేకపోవు. చేశాను, నేను చేశాను. ఎవ్వరు చేయలేని కార్యాలు చేశాను. గుడ్డివారికి కళ్ళిచ్చాను, పుట్టు గుడ్డివారికి కళ్ళిచ్చాను, పుట్టు గుడ్డివాడికి కాళ్ళు ఇచ్చాను, కుష్ఠవ్యాధి గల వాడిని స్వస్థపరిచాను, అపవాది చేత బంధించబడిన వారిని విడుదల చేశాను, చనిపోయిన వారిని లేపాను. నేను చేసిన కార్యాలను బట్టన్నా దేవుణ్ణి ఎరగాల. నికోదేమమ్మ ఏమన్నాడు? బోధకుడా, నీవు చేయు కార్యములు దేవుడు నీకు తోడై ఉండనది ఎవరినో చేయలేరు. కాబట్టి నువ్వు బోధకుడు, నువ్వు దేవుని చేత పంపబడిన వాడవు అన్నాడు. మరి ఆ పంపబడిన వాడవని చెప్పినప్పుడు లోకం ఎందుకు ద్వేషిస్తుంది? ఈ రాత్రి దేవుని వాక్యం అంటూ ఉండగా ఎవడనూ చేయని క్రియలు యేసు ప్రభు చేశాడు. నేను వారి మధ్యలో చేయకుండా వారి పాపము లేకపోవను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. చూశారు. తండ్రిని ఎలా చూశారు? యేసు ప్రభువులు. యేసు ప్రభువులో తండ్రిని చూశారు. లోకం చూశారు కానీ ద్వేషించారు. ఎందుకని? ఆయనను ద్వేషించారు కాబట్టి తండ్రిని కూడా ద్వేషించారు. అయితే నన్ను కారణము లేకుండా ద్వేషించారు. నన్ను ద్వేషించడానికి కారణము లేదు, నిర్హేతుకముగా కారణము లేకుండా ద్వేషించారు అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలా జరిగారు. కారణము లేకుండా. ఎందుకయ్యా నన్ను ద్వేషిస్తున్నారు? దేన్ని బట్టి? అది అనేక సార్లు అడిగాడు. ఏ చెడ్డ క్రియలు చేశానని నన్ను ద్వేషిస్తున్నారు? నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు అంటే వాళ్ళేమన్నారు? నువ్వు దేవుడు, నువ్వు మనిషివై ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కాబట్టి దేవదూతలు చేస్తున్నావని రాళ్లతో కొడతావన్నారు. నేను దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు అని చెప్తున్నాను. నేను పలానాయన కుమారుడు కాబట్టి పలానాయన కుమారుడు అని చెప్తున్నాను. దానికి నేను ద్వేషించేది ఎందుకు? నువ్వు మనిషివి, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, యోసేపు మరియలు నిన్ను పెంచారు కదా, నువ్వు దేవుని కుమారుడు ఎలాగవుతావు? అది వాళ్ళ వాదన. అది మరుగు చేయబడిన మర్మం, మరుగు చేయబడినది లోకాధికారులకు. అది కనుక బయలుపరచబడి ఉంటే ఆయనను సిలువ వేసి ఉండేవాడు కాదు. 26 వచనం, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త. తండ్రి వద్ద నుండి
మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. తనను గూర్చి కాదు, తండ్రిని గూర్చి కాదు, నన్ను గూర్చి సాక్ష్యం చెప్తాడు. ఏమని సాక్ష్యం చెప్తాడు? ఈ మధ్యలో జరగాలిగా కార్యం, దాన్ని గురించి సాక్ష్యం చెప్తాడు. ఈ మధ్యలో కార్యం జరగాలి కదా, ఏంటది? సిలువ వేత. అది జరిగింది కాబట్టి దాన్ని బట్టి నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరు సాక్ష్యం చెప్తారు. మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరు సాక్ష్యం చెప్తారు. ఎందుకు? నేను ఎటువంటి వాడినో మీకు తెలుసు. నేను ఎటువంటి వాడినో మీకు తెలుసు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి యేసు ప్రభువును ఎందుకు ద్వేషించారు? యేసు ప్రభువును ఎందుకు ద్వేషించారు? యోసేపు మరియల చేత పెంచబడిన వాడై వాళ్ళ కుమారుడుగా ఉండి నేను దేవుని కుమారుడు అంటున్నాడు. నజరేతులో నుంచి మంచిది రాదు, గలిలయలో నుండి ప్రవక్త రాడు. గమనించారా? ఇవన్నీ వాళ్ళకు తెలిసిన వాటిని వాళ్ళు ప్రభువుకు ఆపాదించారు. ఏమని? నువ్వు 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 వచ్చినది నజరేతు నుంచి, నజరేతు నుంచి మంచిది రాదు. నువ్వు వచ్చింది గలిలయ దేశం నుంచి, గలిలయ దేశం నుంచి ప్రవక్త రాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు గలిలయ వాడు అని చెప్పుకుంటావు కాబట్టి నీవు ప్రవక్తవు కాదు. అది వాళ్ళ వాదన. సహోదరులారా, సహోదరులారా, చూసారా? మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా సంగతులు బయలుపరుస్తున్నాడు, కానీ వాళ్ళకన్నీ మరుగు చేశాడు. అది మర్మమైపోయింది. అందువల్లనే ఆయన సిలువ వేశారు. సిలువ వేయబడాలి కనుక సిలువ వేశారు. తండ్రి చిత్తము కనుక సిలువ వేశారు. తండ్రి చిత్తము నెరవేర్చుటకై సిలువ వేతకు ఆయన వెళ్ళాడు. ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన తన శరీరాన్ని, తన జీవాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మను కూడా తండ్రికి అప్పగించుకొని మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి 3వ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వం వరకు హెచ్చించబడ్డాడు. మన కొరకు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణమో తెలియదు. సూచనలు మాత్రం చెప్పాడు, అంతే. ఈ రాత్రి మరి సిద్ధపడ్డావా? సహోదరుడా, సహోదరి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఒక్క రెప్పపాటు కాలంలో ఎత్తబడతావు. అంతే, ఈ లోకాన్ని విడిచెళ్ళిపోతాం. ఒక్క రెప్పపాటు కాలం. దానికి సిద్ధపడ్డావా? వెళ్ళిపోతామంటే అన్నీ సర్దుకుంటాం కదా, మనం అన్నీ సరి చేసుకుంటాం కదా. కాబట్టి సిద్ధపడమని. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళ వేచియుండుమా, యేసు వచ్చు వేళ వేచియుండుమా, బండ సందున పావురమా. సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. ఆయన కూడా చెప్తున్నాడు, సిద్ధపడి ఉండండి. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, దోతలకు తెలియదు. తండ్రి కాలములు, సమయములు ఆయన తన స్వాధీనం అని ఉంచుకున్నాడు. కాబట్టి అది తెలుసుకోవటం మీ పని కాదు, సిద్ధపడి ఉండటం మీ పని. అది ఎప్పుడు ఎర్రపై బలిస్తే వస్తాడా? దేవాలయం తెలుసులేం, దేవాలయం గడిచే వస్తాడా? ఇవన్నీ మీకు అనవసరం. అవి జరుగుతూ ఉంటాయి. మీరు సిద్ధపడ్డారా? నూనె నీలో ఉందా? నూనె నీలో ఉందా? లేదా సిద్ధపడు. నూనె లేకపోతే సిద్ధపడు. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డవాళ్ళం కనుక ఏ క్షణమో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అది ఒకవేళ
మరణం ద్వారా మనల్ని తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. ఒకవేళ సంఘం ఎత్తబడినప్పుడు అందరం ఒకేసారి ప్రభు దగ్గరికి వెళ్తాము, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రం నాయన. ఈ రాత్రి కూడిక జరుపుకోవటానికి తమ గృహాన్ని మాకు ఇచ్చిన సహోదరుడు యేసుబాబును బట్టి, లావణ్యాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు అభిని బట్టి, జాషువాను బట్టి నీకు స్తోత్రం నాయన. దీవించండి నా ప్రభుని దాసుడు సంఘానికి రావటానికి అడ్డంకులన్నీ తొలగించండి, సహాయం చేయండి. ఏమో నీకు తెలుసు నాయన, కాబట్టి నీవే సహాయం చేసి నీ బిడ్డను సంఘానికి రావటానికి అనుకూలపరిచి సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, మా రక్షణకర్త విమోచకుడా, కలువరి కొండ మీద శిలువమ్రాలపై మా పాప శాపములను భరించిన వాడా, మమ్ములను నువ్వు ఏర్పాటు చేసుకొని నియమించావు, కానీ మేము ఏర్పాటు చేసుకోలేదు, మేము నియమించలేదు. ప్రభువా సహాయం చేయమని, ఏది నీ చిత్తమా ప్రకారం మా జీవితాల్లో జరిగించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ సిద్ధపడటమే మా పని, అంతే, అంతకంటే వేరేది లేదు. సహాయం చేయమని నీ దాసుని బలహీనతలో కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. కావలసిన నెమ్మదిని, ఆరోగ్యాన్ని దయచేసి బలపరచమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు మహిమగల నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.